జరుగుతుంది అంటే ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దని అయా ప్రమాదం నిన్ను తెప్పిస్తావు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అక్కడ ఒకవేళ మాకు అక్కడ హాని కలుగుతుంది అంటే, ఒకవేళ అక్కడ మా పాదానికి అయ్యా ఏదైనా అయ్యా రాయి తగులుతుంది అంటే యేసయ్యా అయ్యా ఆ పాదము నాయన ఆ ప్లేస్లో పడకంట పక్క ప్లేస్లో పండిత్తవయ్యా. నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలే. పడిపోతున్న వేళలో పడిపోకంట, మాకు మా తలకి గాయము తగలకంట నువ్వు కాపాడగల దేవుడివి యేసయ్యా. అయ్యా ఎంతోమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంట మేము గొప్పవారు కాదు, శ్రేష్ఠులము కాదు. కేవలం కృప, కేవలం ధన్యత, కేవలం ఇంకా మేము సజీవంగా ఉన్నామంటే, కేవలం ఇంకా మేము ఉన్నాము అంటే దేవానికి కృప ప్రభువా. దేవానికి స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. యోబు అంటాడు, నేను నిన్నటి వాడినే కానీ ఈరోజు కూడా నీ కృప బ్రతికుంచిందంటే కేవలం కృప అయ్యా. ఇవాళని చూడనాకు కూడా నాకు ధన్యత దొరికిందంటే అది నీవిచ్చిన భిక్ష, నీవిచ్చిన ఊపిరి, నీవిచ్చిన నాయన మళ్ళా నేను మరణం పడకల మీద లేవగలిగానంటే అది నీ కృప యేసయ్యా. నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు. మా బలము చొప్పున కాదు, మా జ్ఞానం చొప్పున కాదు ప్రభా. నీ జ్ఞానము, నీ బలము, నీ కృప వల్ల మళ్ళా మేము అయ్యా నిన్నటి వాళ్ళమే కానీ ఈరోజు కూడా చూడు నాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని నడిపించండి దేవా, మమ్మల్ని నడిపించండి అయ్యా. బుద్ధిహీనుల వలే అయ్యా మేము నాయన మాట్లాడకంట దేవా. నువ్వున్నావు, మమ్మల్ని నడిపిస్తావు, మీరున్నారు అయ్యా. మేము నువ్వు చేసిన కార్యములు అయ్యా నువ్వు నమ్మమంటున్నావు, చూడమంటున్నావు. నా మహిమను నువ్వు చూచిదమని మేము చూడనాకి చూచిన కళ్ళు మాకు దయచేసి నడిపించి కృప చూపించమని దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. ఏ బిడ్డ ఎలాగుందో నీకు తెలుసు, ఏ బిడ్డ ఏ స్థితిలో ఉందో నీకు తెలుసు, ఏ బిడ్డ ఏ ఆకలితో ఏ దెప్పకితో వచ్చిందో నీకు తెలుసు ప్రభువా. మీరు మాట్లాడమని, నడిపించమని, మీరు తోడై ఉండమని అయ్యా మీరే సహాయం ఇచ్చేయమని వేడుకుంటూ నీ కృప కాపుదల నీ సన్నిధి ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంట, స్త్రీ సాంగత్యం ఏంటండి, స్త్రీలు అంటే స్త్రీలతో సంబంధము లేనివారు. వీళ్ళు ఎవరంట, పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధాత్మతో దేవుడితో కలిసి ఉన్నవారు. అంటే చూడండి,
స్త్రీ అంటే స్త్రీలకి సాగత్వము లేనివారు. మీరు ఒకరే చదవచ్చు, అయ్యగారు బాగా చదువుతున్నారు, కంటిన్యూ చేయండి. ఎరగని వారే ఉండి గొర్రె పిల్ల ఎక్కడకు పోవునో. హల్లెలూయా. చూడండి, మీకు నేను చక్కగా అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తాను. ఇది మీరెవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గొర్రె పిల్ల అంటే ఎవరు మిమ్మల్ని నేను అడుగుతాను. మీరు ఎవరు తెలుసున్న వాళ్ళు చెప్పొద్దు, తెలియలే అంటే అయ్యగారు మీరు చెప్పొద్దు, నేను మిమ్మల్ని అడుగుతాను. గొర్రె పిల్ల ఎవరు? గొర్రె పిల్ల ఎవరు అంటే మనమే. చూడండి, స్త్రీకి సాగత్వం లేనివారంట వారు ఏం చేస్తారు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో. చూడండి, ఈ స్త్రీకి సాగత్వం ఆ భర్త అంటే ఒక పురుషుడు ఒక స్త్రీకి మరి చూడండి సాగత్వం లేకంట అంటే సంబంధం, మీ భాషలో నేను చెప్తాను, సంబంధం లేకంట ఎవరైతే మరి దేవుడితో కలిసి మరి దేవుడు నడకలో, దేవుడు మాటలో, దేవుడు బాటలో ఎవరైతే నడుస్తారో వారంట గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో. ఎక్కడ ఉందంటే చూడండి, గొర్రె పిల్ల అంటే మనమే. చూడండి, ఏంటంటే మరి కొంతమంది రక్షించబడిన వారు ఉంటారు, కొంతమంది రక్షణ పొందలేని వారు ఉంటారు. ఏ ఆత్మ ఏ స్థితిలో ఉందనో, ఏ పరిస్థితిలో ఉందనో, ఏ కష్టములో ఉందనో, ఏ వ్యాధుల్లో ఉన్నదనో ఆ వ్యక్తి ఏం చేస్తాడంట, దేవుడి కొరకు నిలబడిన ఆ వ్యక్తి స్త్రీకి సంబంధం లేకంటాను, స్త్రీకి సాగత్యం లేకంట ఉన్నవారు ఏం చేస్తారంటే గొర్రె పిల్ల కోసం ఆ వ్యక్తి చూస్తుందంట. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిలోకి వచ్చిందా? ఇంకా రాదా? పిల్లల వైపు చూస్తున్నారా? ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో. చూసారా, ఆ వ్యక్తి ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోతుందని, ఎక్కడికి వెళ్తుందని, ఎక్కడ ఉంటుందని, ఏ ప్లేస్లో ఉంటుందని, ఆ గొర్రె పిల్ల ఏ విధంగా ఉందనో ఆ వ్యక్తి ఏం చేస్తాడంట, ఆ గొర్రె పిల్లతోటే ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఏ హాని కూడా కలగకంట, మనకి ఏ ప్రమాదం కూడా జరగకంట మన యేసుక్రీస్తు కూడా మనతోటే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ సాహసం లేకుండా ఉన్నవాడు ఎవరు? మన యేసుప్రభు కాదా? ఆయన పరిశుద్ధంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఉండి ఆయన జీవితాన్ని స్త్రీలకి ఇవ్వకంట ఆయన ఎలా పుట్టాడంట? పరిశుద్ధంగా పుట్టాడు. ఆయన జీవితం స్త్రీలకి ఇవ్వకంట. చూడండి, కొంతమంది అంటారు యేసుప్రభుకి పెళ్ళి అయిందంటారు. యేసుప్రభుకి కుమారుడు మరి కన్యమరియకి యోసేపుకి పుట్టిన బాబు ఎవరంటే మరి ఇద్దరికి పెళ్ళయింది, యేసే పుట్టారంటారు. ఇద్దరు పాపం చేయడం వల్లే యేసే పుట్టారు అని మరి కొంతమంది తెలియలేని వారు అంటారు. కానీ ఆయన అంటాడు, నేను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాను తప్ప ఒక పురుషుడు స్త్రీ కలకల ద్వారా కలిసిన ద్వారా నేను జన్మించలేదు. హల్లెలూయా. అందుకనే స్త్రీ సావాసం లేకంటాను నేను ఏం చేస్తున్నానంటే గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందను, గొర్రె పిల్ల ఏం చేస్తుందను, గొర్రె పిల్ల ఏ స్థితిలో ఉంటుందని నేను ఆ యేసుప్రభు ఏం చేస్తాడంటే చూస్తున్నాడు. మనల్ని మరి ఏం చేస్తున్నాడంటే, నేను రాత్రి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఏ వాక్యం చెప్పాలి. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఈ మాట చెప్పమని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో నేను ఆ వెనక చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆ గొర్రె పిల్ల మనమే. ఇలా చూద్దాం,
మీ పిల్లలకి చక్కగా మంచిగా కూర్చోబెట్టడం మీరు మరి దేనివల్ల వాళ్ళు వినలేదన్నది మీరే మోకాలేసి ప్రార్థన చేయండి. వాళ్ళ నిమిత్తం ఏ నిమిత్తం ప్రార్థన చేయొద్దు, ఎవరి కోసం చేయొద్దు, వారి కోసం ప్రార్థన చేయండి చాలు. ఖచ్చితంగా ఏంటి సమూయేలు తెల్లి సమూయేలు మరి హన్న ఏం చేసిందంటే, ప్రభువా నీకు నేను ఇస్తానన్న మాటకి తన బాబు పుట్టిన తర్వాత ఒక్కడే బాబు పుట్టాడు. ఇస్తానన్న మాటకి బాబు ఇచ్చిన తర్వాత అందమైన బాబు చాలా అందంగా పుట్టాడు. ఆ బాబుని ఏం చేసిందంటే మందిరానికి ఇచ్చేసింది. అప్పుడప్పుడు చూడడానికి వచ్చేవారంట భర్త భార్య తప్ప వాళ్ళు ఏం చేసేవారు కాదంట. చూడండి ఆ తల్లి ఆ బావుకి నా ప్రభు నాకు ఇవ్వాలి, నాకు కావాలి, నీకు నేను ఇస్తానన్న మాట కాబట్టి ఎంతో కష్టపడి ఎంతగానో ప్రార్థన చేసింది. మూలుగుతా ఉన్నప్పుడు దైవజనుడు అంటాడు, నానా మీరు నా వైపు చూడండి. దైవజనుడు అంటాడు, నువ్వు మొత్తిరాలవై ఉండి పడుకుంటున్నావా? నువ్వు మొత్తిరాలవై అంటే ఆవిడ ఆత్మలో మూలుగుస్తుంటే దైవజనుడు వచ్చి అంటాడు, నువ్వు మొత్తిరాలవై నిద్రపోతున్నావా అంటాడు. ఆవిడ ఆత్మలో మూలుగుతుంది. చూడండి ఆ ఇచ్చిన తర్వాత కుమారుని దేవుడికి ఇచ్చిన తర్వాత గొప్ప ప్రవక్తగా అయ్యాడు. మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఉపవాసం ఉండి వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించినప్పుడు మన బిడ్డలు దేవుడు గొప్పగానే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే మనమే. యేసుక్రీస్తు ఈ గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందని, ఎలాగ ఉన్నదని, ఏం చేస్తుందని, ఎటువైపు వెళ్తుందని ఈ గొర్రె పిల్ల కోసం యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వెంటనే వస్తున్నాడు. మరి గుంటూరులో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20, 22, 23, 24, 25. రేపు వెళ్తామనగా ఈరోజు నేను అన్నాను మేము వెళ్దామని అనుకోలేదు, పిల్లలకి ఎగ్జామ్ వల్ల. పాస్టర్ గారు ఏమన్నారంటే మరి పిల్లలకి ఎగ్జామ్ కదా సువార్తమ్మన్నది, అయ్యా మరి మీరు అప్పటికప్పుడు చెప్తే నేను డబ్బులు కట్ట చూసుకోవాలి కాబట్టి నాకు ముందుగా మీరు చెప్పండి అంటే నేను అన్నాను పిల్లలకి ఎగ్జామ్ కదమ్మా అవ్వదు అని. నాకు ఏమనిపించిందంటే పాస్టర్ గారు నేను అడిగాను, అదే మీరు వెళ్తారేటండి అన్నాను. ఆయన అన్నారు నువ్వునమ్మా అంటే నేను రాను, నేను పిల్లలకి ఎగ్జామ్ కాదు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మధ్యాకాలం అంటే 21 ఇలాంటి టైంలో మధ్యాకాలం టైంలో చెప్పాను. 22 ఉదయం ఆయన బయలుదేరుతుంటే నా మనసు అంతా కూడా వెళ్ళాలి అనిపించింది. ఇంకా నాకు తొందర అయిపోతుంది ఆ మనసు అంతా. పోలే అంటున్నాను ఈరోజు లాస్ట్ ఎగ్జామే కదా మానిపించేసి తీసుకెళ్ళిపోదామంటే వద్దని ఆయన ఏం చేశారంటే వెళ్ళిపోయిన తర్వాత మరి మధ్యాహ్నం ఉదయము మళ్ళా 23 మరి 22 ఆయన వెళ్ళారు. 23ని ఆయన ఏం చేశారంటే నాకు 8 గంటలకల్లా ఫోన్ చేసి అన్నారు, అమ్మా మీరు పిల్లలకి ఈ రోజుతోటి మరి రేపు 24తో సెలవులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ ఈరోజు మధ్యాహ్నంతో అయిపోద్ది, మీరు బయలుదేరండి అన్నారు. బయలుదేరి వెళ్దాము అని అనుకున్నప్పటికీ చక్కగా మరి తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలతోటి సువార్తమ్మ మేము పాస్టర్ గారు వెళ్ళాం. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత దావీదు కోసం మరి వెళ్ళిన రాత్రి అంటే మేము ఇక్కడ నుండి మధ్యాహ్నం 2ంటికి ఇక్కడ నుండి నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళబోతుకి 9 అయింది. అప్పుడే దీవెనన్న వచ్చారు, చక్కగా వర్తమానం తీసుకున్నారు, మాట్లాడుతున్నారు. ఏమనంటే దావీదు ఒక్కసారే బత్షెబతో పాపం చేశాడు. బత్షెబతో పాపం చేసిన తర్వాత తన తప్పు తెలుసుకొని ఆయన పశ్చాత్తాపం పడ్డ తర్వాత ఆయన గొప్ప రాజుగా అయ్యాడు. మంచి ఆయనక పరిచర్య వెనక జరిగింది అని, నువ్వే స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నిన్ను గుర్తెరిగి నువ్వు లెగిస్తే కానీ నిన్ను కూడా నేను మరి రాజుగా చేస్తానని మాట్లాడారు ఎల్లుండి రాత్రే. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లుండి రాత్రి మాట్లాడారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. మళ్ళా మోషే కోసం ఏం చేశారంటే మరి 25ని
25వ తారీఖుని ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేము వచ్చేస్తున్నప్పుడు మోషే ఆయన ఏం చేశాడంటే తను పుట్టిన తర్వాత చిన్న వయసులో ఏం చేసిందంటే మరి తను చంపేస్తుందని తన తెల్లి ఏం చేసిందంటే చిన్న వయసులోనే ఒక మనం అప్పుడులో బట్టలు పెట్టుకుని పెట్టులోని ఆ జబ్బు పెట్టులోని పెట్టేసి నీటిలో వదిలేసిన తర్వాత ఆ రాజు కుమార్తె ఏం చేస్తుందంటే స్నానానికి వచ్చి నదుల్లో స్నానం చేయడానికని వచ్చి ఆవిడ తీసుకొని ఆయన పొరేకి తెలియకంట చంపేస్తారేమో అని తన తల్లి విడిచిపెట్టిన తల్లి పొరే కనపడకంట మరి తను ఏం చేసిందంటే రాజు కూతురు మరి ఆయన పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆయన చాలా మరి తల్లి ప్రేమ కొదువయ్యి పెరిగినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే మరి చక్కగా మరి గొప్పగా ఆయన ఏమయ్యాడంటే మోషే మరి ఎదగడము మనం చూస్తాం. ఐగుప్తు ప్రజల్ని మరి నడపడం మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆయన మరి నడవడం చూస్తాం. ఇంకా చాలా చాలా విషయాలే మోషే కోసం చాలా విషయాలే ఇంకా మాట్లాడి ఇంకా నన్ను దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. హల్లెలూయా. వెళ్ళకూడదు మేము అసలు వెళ్దాము అని అనుకోనేదంటే ఈ సంవత్సరం వెళ్ళకూడదు, కానీ దేవుడు తీసుకెళ్ళి కొన్ని విషయాలు నేను ఏ స్థితిలో అయితే అక్కడికి వెళ్ళానో నాకు ఏది అవసరం అన్నది నేను మీకు చెప్పాను కాబట్టి ఇంకా ఉన్నాయి అవి మీకు వద్దు, కానీ మీకు ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తున్నాను. ఆ విషయాలు నాతో మాట్లాడి దేవుడు మరి ఈ ప్రజలే కాకుండా ఈ ప్రాంత ప్రజలకి మరి ఆ ప్రాంతం గుంటూరులో మరి యేసన్న గారు మరి గొప్ప పరిచర్య చేసేవారు. యేసన్న గారు చనిపోయిన తర్వాత ఈ రోజుల్లో దీవెనన్న గారిని వాడుకుంటున్నారు. గొప్ప మరి పరిచర్య. మరి యేసన్న గారు 15 లక్షల జనం వచ్చేవారంట ఆయన నడిపించినప్పుడు. హల్లెలూయా. ఎంతమంది అండి? 25 లక్షల మంది వచ్చేవారంట. చూడండి, ఇలాగ ఫ్యాన్లు ఇలా ఏసీలు ఏముండు, మంచి ఎండ. ఆ ఎండల్లో మరి టెంట్లు కట్టి మరి చక్కగా జరుగుతుంటుంది. మరి అక్కడ పరిచర్య చేసేవాళ్ళు, అక్కడ వంటలు వండేవారు. ఆ వంట చేసే వాళ్ళకి ఆ సెక తగిలి ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ రూపాలు కనిపిస్తాయి. నాస్ట్ అవ్వద్దుకి పొయ్యిలో ఉన్న మెసుగు ఎలాగైతే ఉంటుందో ఆ కాంతి తగిలి అలాగుంటారు వాళ్ళందరూ. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా మంచి మంచి చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తూ మంచి సమర్పించుకొని పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తారంటే మరి వచ్చిన ప్రజలకి వాళ్ళు ఏం చేస్తారంటే వంట తయారు చేస్తుంటారు. వాళ్ళు ఏం ఇసుకుపోరు, వారేమి సొనుక్కోరు, వారేమి కూడా అలసట పడిపోరు. వాళ్ళు ఏం కూడా మరి వీళ్ళకి ఎందుకు నేను చేయాలి, ఇంత పెద్ద పెద్ద చదువుకొని వీళ్ళకి నేను ఎందుకు పరిచర్యలు చేయాలన్న స్వభావం వాళ్ళకు ఉండదు. హల్లెలూయా. మనం ఎవరినైనా ఒక 10 మంది, ఒక 20 మందిని తీసుకెళ్ళాం అనుకో, వాళ్ళకి మనం ఎలా అంటే మన ప్రేమని వాళ్ళు చూపిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా 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 వారు ఏం చేస్తారంటే వస్తారు. మనం ఇసుకుపోయి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ పరిచర్య చేసే ముందు మనం విసుక్కున్నాం అనుకో, వాళ్ళు నెక్స్ట్ వీక్ రాలేరు, నెక్స్ట్ మన ప్రేమను వాళ్ళు చూడలేరండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడు వాక్యం మాట్లాడుతుంది. అంత మంచి ఎండలో మీదన అంటే టెంట్లు ఎవరికంటే ఇలా వాక్యం చెప్తుంటే వినేవారికి తప్ప వంటలు చేసేవాళ్ళకి కాదు. వంటలు ఎండలోనే చేయాలి. ఒక 100 కేజీలు 200 కేజీలు ఒకే అండాలో వండాల. మరి అన్ని లక్షల మందికి ఎక్కడికైనా వంటలు చేసి పెట్టాలి. దేవుడు కృప కదా. హల్లెలూయా. దేవుడు వాక్యము ప్రజలు వినాలని, విశ్వాసం పొందాలని, విశ్వాసంలో ఉండాలని మరి ఆ రోజుల్లో గుడారాలు కట్టి యేసన్న గారు నడిపించేవారు. యేసన్న గారు 2012లో చనిపోయిన తర్వాత మరి దీవెనన్న గారు బయటకు వచ్చారు. ఇప్పుడు దీవెనన్న గారు ఎలాగైతే నడిపించబడుతున్నారో ఈ ప్రాంతంలో కూడా అటువంటి నపుంసకులు మరి సాహసం అక్కడ చూడండి, ఎన్నో వచ్చిన ఆ చదువును అందరికి చూడనివ్వండి. 14 అధ్యాయము, ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 4వ వచనం మీరందరూ కూడా ఒకసారి చదవండి. మీలో ఒకరు చదవండి బాగా చక్కగా. అంటే పాస్టర్ గారు ఇప్పటి వరకు చదివారు కాబట్టి మీకు ఎవరికైతే బాగా నేను చదవగలుగుతాను అన్న వాళ్ళు చదవండి.
ఆ, 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 ఉమ్. చూసారా, ఆ ప్రాంతంలో యేసన్న గారు కూడా అలాగే వివాహం చేసుకోలేదు. దీవెనన్ను కూడా అలాగే చేసుకోలేదు. మరి యేసన్న గారు గొప్ప పరిచయం, లక్షల మంది సేవకుల్ని, లక్షల మంది సేవకురాల్ని, మరి 25 లక్షల జనం వచ్చారంటే మరి ఎలా వచ్చారంటారు? యేసన్న గారు రక్తం కక్కుతూ ఉన్న ఆ వ్యక్తిని దేవుడు రక్షించి ఆయన పరిచర్యకి తీసుకొచ్చిన తర్వాత 25 లక్షల మందిని, ఆయన చీకట్లో ఉన్నవారిని, అంటే బంధకాల్లో ఉన్నవారిని, శాతబడి శక్తులతో పీడింపబడుతున్న వారిని, కడుపులో పిండాలను కూడా చంపేసిన వ్యక్తుల్ని యేసన్న గారు రక్షించాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు రక్షిస్తే తప్ప, దేవుడు కొంత మీద ఒక్కొక్క ఉంచుతాడు. ఆ చిత్తం మనం ఏం చేయాలంటే చెయ్యాలి. హల్లెలూయా. గుంటూరు మొత్తం కూడా యేసన్న గారు పరిచర్య చేశారు. అదంతా ప్రాంతం అంతా కూడా మరి మంచి పరిచర్య, మంచి జనం, మంచి ఎంత వేల మంది జనం, 25 లక్షల మంది ఈరోజు కూడా మరి మరి దీవెనయ్య గారి దగ్గర కూడా వేల మంది ప్రజలు ఇండి ఇంత మారెండ్లో పరిచర్య చేయగలమా? ఇంత మారెండ్లో టెంట్లు కట్టగలమా? ఇంత మారెండ్లో ఆ గుడారాలు రాట్లేసి నైట్లు పెట్టి అవి ఎక్కగలమా? చూడండి, ఆ నైటింగ్ అక్కడ ఉంటుంది, మీద ఉంటుంది, దాని ఉరుసుట్లు నైట్లు పెడితేనే మంచి ఎలుక అంతే. నేను ట్రైన్ ఎక్కి మీదన పడుకోమంటే మీదకి ఎక్కలేకపోతున్నాను, దిగలేకపోతున్నాను. వాళ్ళు ఎలా స్తంభాలు ఎక్కుతున్నారు, ఎలా నైటింగ్ పెడుతున్నారు, పెద్ద పెద్ద బాక్సులు ఎలా పెడుతున్నారంటారు? చూడండి, దేవుడు పిలిచిన పరిచర్య దేవుడు నడిపించుకుంటాడు. ఒక ట్రైన్ ఎక్కిన నాకే, నేను మీదకి ఎక్కిందని కింద దిగాలి, ఎలా దిగాలో పడిపోతాను అనిపించేస్తుంది. చూడండి, వాళ్ళు ప్రాణానికి తెగించి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. నేను చెప్పవలసిన మాట అంటే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కృపిచ్చి నడిపిస్తాడు. యేసన్న గారికి ఇచ్చారు, దీవెనన్న గారికి కూడా ఇచ్చారు. స్త్రీ సహవాసం లేకుండా నడిపించారు మరి మంచిగా. ఈ ప్రాంతంలో కూడా ఇటు గొట్టివాడ, ఇటు తెంగాడ, ఇటు కోటవట్ల, ఇటు కైలాసపట్నం, ఇటు తెంగాడ, ఇటు జగంపేట, ఇటు కొడవలపూడి, వెంకటాపురము, చాలా చాలా ఊర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా దున్నాలని మరి కిష్టపర్ణయ్య గారిని ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రాంతంలో కూడా అలాంటి లక్షల వేల మంది ప్రజలు, అలాంటి లక్షల కొలది ప్రజలు, అలాంటి మరి యేసన్న గారు లాంటి పరిచర్య ఈ ప్రాంతంలో కూడా జరిగించడం కోసం స్త్రీ సహవాసం లేకుండా మరి దేవుడు నడిపిస్తున్నాడు. అది కడవరికి దేవుడు మరి ఆయన పిలుపుతో మరి పిలిచాడు కాబట్టి, ఆయన కడవరికి, ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ పిలుపుతో ఆ స్త్రీ సహవాసం ఎరగకంట, స్త్రీకి మరి స్థానం ఇవ్వకంట దేవుడు మరి ఆ దైవజనులు ఎలాగైతే ఆ ప్రాంతాల్లో దున్నబడుతున్నారో, ఆ ప్రాంతాల్లో ఎలాగైతే ఓడబడుతున్నారో, ఈ స్థలంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా నడిపిస్తాడని నేను విశ్వాసిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు తెల్లి గర్భంలో రూపొందక ముందే ఆయనకి మన కోసం తెలుసు. హల్లెలూయా. ఏ వ్యక్తిని ఎలా నడిపించాలి, ఏ వ్యక్తిని ఏ విధంగా నడిపించాలి, ఏ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ వ్యక్తిని ఏ విధంగా ఆయన తీసుకోవాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. శ్రీబాబు కర్ర ఎక్కడ పెట్టాను, నేను కొడతాను వాక్యం చెప్పేటప్పుడు కానీ గోల్ చేస్తే. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప. నేను యేసన్న గారి సాక్షి విన్న తర్వాత ఆయన రక్తం కక్కుతుంటూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అనుకున్నాను, ఈ వ్యక్తి ఎవరికి ఉపయోగపడతాడు అనుకున్నాను, ఈ వ్యక్తి జీవితం ఎందుకు అనుకున్నాను. ఆయన రక్తం కక్కుతూ కక్కుతూ ఏం చేశాడంటే అండి, అలాగ ప్యాంట్లో బనేలు సిరిగిపోయి నడుస్తుంటే ఇంకా చాలా రోజులు బట్టి అప్పటికే రక్తం కక్కడం వల్ల ఆయన నడుస్తుంటే ఇంకా శక్తి అంతా తగ్గిపోయి ఒక గోడ ఉంటే ఆ గోడ మీద పడుకుంటాడు, కూర్చుంటాడు. ఒక ఆవిడ వచ్చి ఏం చేస్తుందంటే చీపురు కట్టతో కొట్టి, బాబు అగో వెళ్ళిపో అని ఏం చేస్తాడంటే పంపించేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
వెళ్ళిపో అని సీపురు కట్టతో పంపించేస్తుంది. ఆ రక్తం కక్కేశాడు కదండి, ఆ రక్తం కక్కేసిన ఆ రక్తాన్ని ఏం చేస్తుందంటే చీపురు కట్టతోటి కడిగేసుకుంటుంది. ఒక మనిషి, సామాన్యమైన మనిషి, ఒక రక్తం కక్కిన మనిషి రక్తాన్ని ఏం చేస్తుందంటే కడిగి పారవేసింది. కానీ మన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం రక్తం కాచిన ప్రభువు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని పనికొచ్చే పాత్రగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికొచ్చి ఉపయోగపడే పాత్రగా చేశాడు ప్రభువు. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని ఏం చేస్తుందంటే కడిగి వేసేస్తుంది. కానీ దేవుడికి ఆ వ్యక్తి ఇష్టమయ్యి ప్రపంచం మొత్తమే తలకిందని చేసేసి 25 లక్షల జనం. అందుకని గొర్రెపిల్లి ఎక్కడికి వెళ్తుందని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో అక్కడికే వెళ్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందని ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే చూస్తూనే ఉంటాడు. చూడండి, మన యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ నేను రక్షించబడినా మనం తప్పిపోతాం, రక్షించబడకపోయినా మనం పాపంలో పడిపోతాం. కాబట్టి ఆ వ్యక్తి పాపంలో ఎక్కడ పడిపోతాడని, ఏ విధంగా తన భక్తి జీవితం ఉన్నదని ఆ గొర్రెపిల్లతోటే ఆ వ్యక్తి నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ వ్యక్తులు మనమే, ఆ గొర్రెపిల్ల మనమే, ఆ గొర్రెపిల్ల మనమే. ఎక్కడ మనం పడిపోతామని, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావని, ఏ దుఃఖంలో ఉన్నావని, ఏ వేదనలో ఉన్నావని, ఏ కష్టంలో ఉన్నావని, ఏ స్థితిలో నువ్వు ఉన్నావని ఆ గొర్రెపిల్ల మనమే అని ఆ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే మనతోటే ఆయన ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే మన వైపైన ప్రయాణం, మన కోసమైన ప్రయాణం, మన కోసమే ఆయన చూపు, ఆయన ఆఖరి చూపు, ఆయన ప్రేమ, ఆయన ఆలోచన స్త్రీతో కానీ చూడండి. ఆయన పరిశుద్ధంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఆయన జీవితాన్ని నడిపిస్తున్నారు. పరిశుద్ధంగా ఉండి చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఒక భార్యాభర్తల కలకలదోడ కాకుండా పరిశుద్ధ ఆత్మతో ఆయన ధరించాడు. హల్లెలూయా. చూడండి, అంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కోసం నా కోసం ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన యేసుప్రభు మనతోటే నడుస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామని, ఏ పరిస్థితిలో ఉంటున్నామని. చూడండి, మేము రాత్రి 25 మధ్యాహ్నం అక్కడ 2ంటికి బయలుదేరాం. ఇక్కడ 4 గంటలకి అక్కడ ట్రైన్ గుంటూరులో ఎక్కిన తర్వాత ట్రైన్ 9 గంటలకు 8:30కి ఇలా దింపేసింది. ఇక్కడ ఈ ఊరు నిండా ఆటో పెట్టుకొని మేము వచ్చేస్తున్నాం. మా పెద్దక్క, మా పెద్ద మామయ్య, సువార్తమ్మ, మలాకి తమ్ముడు, వాళ్ళ భార్య, ఎదురు బిడ్డలు పట్టుకొని మేము ఇలాగ అడ్డు రోడ్డు మీద నుంచి బయలుదేరి వాళ్ళే కాగితలో అక్కడ దింపేసి మా పెద్ద కాళ్ళు కూడా దింపేయడం కోసమని మేము వెళ్తుంటే మరి వాళ్ళ ఊరు వెళ్ళే రూట్లో ఆటో ఆపారు. వాళ్ళు దిగుతారు కదా అని. ఆయన ఏం చేశారంట, ఆయన బండి ఆపేసే కదా దిగాల, బండి ఆపేసి ఆయన కాలు ఇలా వస్తుంటే గేరుకి కాలు తగిలిసిందంట. బండి ముందుకెళ్ళిపోతుంది. బండి ఎప్పుడైతే ముందుకెళ్ళిపోయిందో నేను కొద్దిగా నిద్రపోనాను. అక్కడ 2 రోజులు కొంచెం నిద్రపోనాను. ఈ బండి ఎప్పుడైతే ఈ ముందుకు వెళ్ళిపోయిందో ఒకసారి ఏంటంటే ఇలాగా అమ్మో అన్నాను నేను. హల్లెలూయా. అంటే అంతగా ఇక్కడ నుండి అక్కడి వరకు ఆ గేరు తనడం వల్ల ముందుకు వెళ్ళిపోయింది. పాస్టర్ గారు దిగేశారు, మా పెద్దక్క మా మామయ్య దిగేశారు.
ఆటో డ్రైవర్ కూడా దిగేసి ముందు కాలు తగిలించేశాడంట గేర్కి. ఎనోషు, నేను, గ్రేషి మేము నలుగురమే అందులో ఉన్నాం. ఈ బండి ఎప్పుడైతే కాలుకి గేర్ తగిలేసిందో, ఎప్పుడైతే ఇక్కడ నుండి అక్కడికి ముందుకు ఉడికేసిందో, మరి ఒకసారి ముందుకు పడిపోయిన వెంటనే పాస్టర్ గారు ఆయన వచ్చేసి కంగారు పడిపోయి ఏమైంది అంటే ఆయన ఏం చేస్తున్నారంటే బండి ఆపే నాకు చూస్తున్నారు పాస్టర్ గారు, ఆ డ్రైవర్ అయిన. చూడండి, అక్కడ పెద్ద కాలువ ఉన్నది ఏంటి, ఆ రోడ్డు సొలోపు హైవే పక్కన కదా, అక్కడ నుండి బండి వెళ్తే మొత్తమే వెళ్ళిపోవడమే కాలువలోకి. దేవుడు మహాకృప. మళ్ళీ అనుదినము ఆ గొర్రె పిల్ల మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ కాపాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇంతకంటే నీకు ఇంకేం సూచనలు కావాలి? ఇంతకంటే నీ ప్రాణాన్ని ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు, అంతకంటే నీకు ఇంకేం సూచనలు కావాలా? ఇంకేం నీకు ఆస్తి కావాలా? అంతస్తులు కావాలా? దేవుడు ఇంకా మనల్ని భూమి మీద సజీగా ఉంచాడంటే అది దేవుడు కృపను నువ్వు నిర్ణయించుకో. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆవుసు ఆరోగ్యం, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను కూర్చుండుట, లేచుట, మాట్లాడుట, పనుకునుట నన్ను చూస్తున్నాడు, నన్ను గుర్తెరుగు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, ఆ గొర్రె పిల్ల కోసం ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కాపలాగా వస్తున్నాడు. ఆ గొర్రె పిల్ల మనమే అండి. దేవుడు చూడండి, ఆ వ్యక్తి కోసం, ఒక గొర్రె పిల్ల కోసం ఇంతమంది మనం ఉన్నాం కదండి, మళ్ళందరి కోసం కూడా యేసు ప్రభు కాపలాగా వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేస్తామంటే కొంచెం ఉదయం నుండి ఏదైనా పని చేసుకుంటాం, సాయంత్రం వేళలో ఎవరి స్థలాలకు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కొంచెం భోజనం చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే తల వంచుతాం, నిద్రపోతాం. కానీ యేసు ప్రభు అంట, నేను కునుకును నిద్రపోను. హల్లెలూయా. నీ రాకపోకలందు నేను తోడుంటాను. చూడండి, ఆయన నిద్రపోడంట, కునుకుపోడంట, నిద్రపోడంటండి. మనకు ఒక్క రోజు రాత్రి నిద్ర లేదనుకో, 3 రోజులు 2 రోజులు పడుకుంటేనే కానీ ఆ నిద్ర తెగదు మనకి. కానీ యేసు ప్రభు ఏ రోజు కూడా నిద్రపోడంట, కునుకుపోడంటండి. ఎందుకోసం? ఎవరి కోసం? దేనికోసం? మనం ఏమి ఇస్తామని, ఏం చెల్లిస్తామని, ఏమి ఆయనకి ఏ ఆస్తులు ఆయనకి ఇస్తామని, ఏ చేసి ఆయనకి మనం ఇస్తామని, నీకోసం నా కోసం ఆయన ఎందుకు కాపలా కాయాలి అంటే, మన యేసు ప్రభు ప్రేమలో కొంచెం కూడా స్వార్థం లేకంట నీ కోసం ఆయన ప్రాణం పెట్టి నీ కోసం ఆయన నిన్ను కాస్తున్నాడు. హల్లెలూయా. నీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చి, ఏ టైం ఉన్నా వాకలివే ప్రార్థన చేసుకో. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు ప్రభు చెప్పు, ఆ పరిస్థితి నీ దగ్గర ఉన్న ప్రభు ఆ పరిస్థితిని సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా. 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 ఆ వెనక మరి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇటు మా పెద్ద కళ్ళిపోతుంది. పాస్టర్ గారు అల్లిపోయి చిన్న మాటలు 2 మాటలు ఇసిరే మా పెద్దక్కని. అంటే పెద్దవారికి ఏమైనా పర్లేదు, కానీ పరిచర్యకి ఇచ్చిన బిడ్డలకు ఏం కాకూడదని ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దవారిగా మాకు ఏ హాని ఏ కష్టము కలిగినా పర్లేదు, కానీ చిన్న పిల్లలకి పరిచర్యకి ఇచ్చిన బిడ్డలకి వారికి లోటంటే వాళ్ళకి ఆకలి అంటే తెలియకూడదు, వాళ్ళకి ఆకలి అంటే తెలియకూడదు, ఏంటి కష్టం అంటే తెలియకూడదు. దేవా వీళ్ళు అలా నడిపించని ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. ఆయన ఆటోలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు పట్టేసుకొని కాళ్ళ మీద పడుకోబెట్టేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు రాత్రి వేళ బాధపడుతున్నారు. ఈ 5గురు సువార్తమ్మ కూడా ఉంది. 5గురును కూడా నేను కోల్పోదును ఆ రోజు, కానీ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. రాత్రి స్తుతి ప్రార్థనలో ఆయన అంటున్నాడు, నేను ఈ 4గురిని కూడా, నేను ఈ 5గురిని కూడా నేను కోల్పోదును, కానీ నా దేవుడు నాకు కీడు చేసేవాడు కాదు, నా దేవుడు నాకు నష్టం చేసేవాడు కాదు, నా దేవుడు నన్ను అవమానానికి అప్పచెప్పేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి గడియ ప్రతి నిమిషం కూడా మన యేసుప్రభు మనతో ఉంటాడు. ప్రతి గడి కూడా మన యేసుప్రభు మనతో ఉంటాడు. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి,
కాగితమ్మ మన మధ్యలో ఉన్నారు. ఆవిడ ప్రతి సండే కూడా రక్షణ పొందింది. మధ్యలో ఒక్కొక్క వారం రాకపోయినా ఒక్కొక్క వారం ఖచ్చితంగా ఊర్లో చర్చిలు ఉన్నాయి. మరి ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి నాకు తెలియదు, కానీ వాళ్ళ ఊర్లో చర్చ్ ఉంది. నేను రక్షించబడ్డాను. నేను ఎక్కడైతే రక్షించబడ్డాను, నా నోట్లో పుండు వచ్చేసింది. ఆ పుండును పాస్టర్ గారు ఏం చేశారంటే రెండు చేతులు ఇలా పెట్టి ఆ పుండు వేసేస్తే ఆ లెస్ అంతా కూడా పట్టుకున్నారు. అయ్యో నా తండ్రి, నాకు ఇద్దరు బిడ్డలు, నాకు ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నప్పుడు కూడా నా భర్త ఉన్నారు, కానీ అక్కడ మట్టుకి నా బిడ్డలు చేయలేని పరిచర్య నా దైవజనుడు చేశాడు. నేను ఆ స్థలానికి వెళ్ళాలని ఆవిడ ప్రతి ఆదివారం వస్తారు. వచ్చేటప్పుడు మరి వాళ్ళ చిన్న కొడుకు గారు బాబో పెద్ద కొడుకు గారు బాబో తెలీదు, తీసుకొని వస్తుంది ఆవిడ. అడ్రొడ్లో ఆటో దిగి ఇంకొక ఆటో ఎక్కనాకి కారు తిన్నంగా వచ్చేసిందంట. ఆ బాబు దగ్గరికి వచ్చేస్తే ఆ కారులోకి ఆ బాబు వెళ్ళిపోనంట. సడన్గా బ్రేక్ ఆపాడంట. హల్లెలూయా. వచ్చి నా దగ్గరికి వచ్చి అంటది, వందనాలమ్మా, ఎలా ఉన్నారు అంటది. ఏంటమ్మా, బాగున్నాను అన్నాను. ఏంటమ్మా అంటే, ఈరోజు బాబు చనిపోనమ్మా. హల్లెలూయా. మీకోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా, మందిరానికి రాకపోయినా, ఒకవేళ మీరు అనుకోలేని పరిస్థితుల్లో రాకపోయినా, మీకు అనుకూలమై వచ్చినా, ఒకవేళ మీరు అనుకోలేని పరిస్థితిలో మీరు నన్ను చూడకపోయినా, నేను ప్రార్థన చేస్తాను. నా ప్రభు కీడుకి అప్పచెప్పేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, దూరం నుండి వస్తున్నారయ్యా, ఏం కాకూడదు ప్రజలు బిడ్డలకి, వారు నీ బిడ్డలు, నువ్వు తీసుకొస్తే వస్తున్నారయ్యా, వాళ్ళకి ఏం కాకూడదు. ఆవిడ అంటుంది, అమ్మా ఈరోజు బాబు కారు కిందకి వెళ్ళిపోతే నేను వాళ్ళ తల్లిదండ్రికి నేనేం చెప్పాలా? నేను మనసులో నేను ఆవిడతో నేనేం చెప్పలేదు. ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఎందుకంటే నేను చూడలేదు, కానీ నువ్వు చూసావు. నువ్వు చూస్తున్న దేవుడు. ఆ గొర్రె పిల్ల కోసం నువ్వు వెళ్ళే వ్యక్తివి. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లను కాచే వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఎలాగుందో, దుఃఖంలో ఉందా, బాధలో ఉందో, వేదనలో ఉందో, కన్నీరు కారుస్తుందా, లేదంటే సంతోషంగా అన్నం తింటుందా, ఒకవేళ ఆకలితో పడుకుందా అని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కడుపు నిండా తిని పడుకున్నావా, ఆకలితో పడుకున్నావా, దుఃఖముతో పడుకున్నావా, సంతోషంగా పడుకున్నావా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆయన కలిగుండు, ఆయనతో పెనవేసుకో. నువ్వు చేసేది, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నీ జీవితానికి నా ప్రభు చూస్తున్నాడని గుర్తెరిగి యథార్థంగా దేవుడికి ఇష్టం లేని పనులు ఏదైతే చూడొద్దంటున్నాడో, చెయ్యొద్దంటున్నాడో అవి చేయడం మానే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా బ్రతుకు. దేవుడికి ఇష్టంగా నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుడు కొనులు నిన్ను చూస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొనులు నిన్ను చూస్తాయి. కాబట్టి దేవుడిని బాధ పెట్టే పనులు చేయకంట. నువ్వెక్కడున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శుక్రవారం రాత్రి 10 గంటలకి 10 అయిపోయింది. ఇక్కడ రాబోతే 11 అయింది. అక్కడ అడ్రోడ్లోనే 10 అయిపోయింది. ఒకవేళ దేవుడు కానీ మమ్మల్ని చూడకపోతే, దేవుడు పని మీద వెళ్ళాం, దేవుడు పని మీదకి వెళ్ళా ఏంటి, ఒకవేళ దేవుడికి ఇష్టం లేని కార్యములు మనం చేస్తే ఆయన ఉగ్రత మన మీదకి రానకు ఒక్క సెకండ్ చాలు. ఒకవేళ మనం కానీ మాట వినకంటే ఉండుంటే, ఆయనకి ఇష్టం లేని పనులు మనం ఉండుంటే ఆయన మళ్ళీ ఏం చేశాడంటే వెనక్కొచ్చి ఆయన భయపడిపోయి ఆయన అన్నాడు, నా కాలు తగిలేసిందండి, ఏం కాదండి. పాస్టర్ గారు భయపడిపోయి కంగారు పడిపోయి ఆయన ఊరికమ్మ మొఖాలకెళ్ళి చూసి మమ్మల్ని చూస్తా ఆయన చూస్తుంటే ఆయన కంగారు పడిపోయి కాసేపటి వరకు కూర్చొనిపోయారు. చూడండి, అందుకోసమే ప్రార్థనల కోసం మీరు ప్రార్థన చేయండి. మీటింగ్స్ పెడుతున్నారు, ప్రార్థన చేయండి. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ చేసిన ప్రార్థన ఏమో దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకోసం, మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మాకేం పర్లేదు,
హ్యాపీ. మాకు దేవుడు పెట్టిన కాడకి ఆ రోజుకి ఉన్న కాడకి మేము తింటాం, ఒకవేళ లేకపోతే ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు పెట్టిన కాడకి తిని మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కోసం మీ అనుదినము ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మరి కిందకు చదువుకుందాం. అనుందురు. అప్పుడు అతడు అతడు దేవుడికి భయపడి ఆయన మహిమపరచుడి. చూడండి ఏంటి వచ్చును, తీర్పు తీర్చే దినాల్లో మనం ఉన్నాము. అందుకే మనం ఎవరికి భయపడాలంటే దేవుడికి మనం భయపడాలి. చూడండి, సేవకులు ఇప్పుడు కనిపిస్తున్నారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు మనం చేసే పనుల్లో సేవకుడు ఉండడు. కానీ తీర్పు తీర్చే దినాల్లోనే మనం ఉన్నాం. ఏ రోజు ఎప్పుడు ఏ సంఘటన జరుగుతున్నాయి, ఏ పరిస్థితులు జరుగుతున్నాయి, ఎలాంటి ఎదురవుతున్నాయి అన్నది మనకు తెలియదు. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి తీర్పు తీర్చే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి భయపడే ప్రజలుగాను, దేవుని మహింపరిచేవారు గాను, దేవుని గౌరవించేవారు గాను, దేవుడికి విధేయులై బ్రతికేవారు గాను ఉంటే చాలంట. హల్లెలూయా. ఏ రోజు ఏ క్షణానికి ఎలా ఉంటున్నామో తెలియదు. అందుకే నీకు ఇన్ని వాక్యాలు, ఇన్ని సాక్ష్యాలు. ఈ భక్తిని నువ్వు కాపాడుకో. చెడ్డదానికి కోసం నువ్వు చూడవద్దు, చెడ్డదాని కోసం నువ్వు వెళ్ళవద్దు, చెడ్డదాన్ని నువ్వు చూడవద్దని ఎందుకు చెప్పడం అంటే తీర్పు తీర్చే దినాల్లో మనం ఉన్నాము. హల్లెలూయా. తీర్పు తీర్చే దినాలు చూడండి. మనకు ఒక తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మనం దేవుడికి మనం ఏం పని చేస్తున్నాం అన్నది, మనం ఎలా ఉంటున్నాం అన్నది మనం చూసుకొని మరి ఏ పని చేయమంటున్నాడో ప్రభు, ఏది దేవుడికి ఇష్టం లేని కార్యములు ఉన్నాయి, దేవుడికి ఇష్టమైన కార్యములు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకూడదు అన్నది మనం చేసి దేవుడికి భయపడి దేవుడిని మహింపరిచేవారు గాను, దేవుడికి విధేయులుగాను, దేవుని ఘనపరిచేవారు గాను మనం బ్రతకాలని ప్రభు మాటలు దీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలా కళ్ళు మూసుకోండి. చివరిలో కొన్ని మాటలు ప్రభు మరి సేవకులు అందిస్తారు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. గొర్రెపిల్ల కొరకు యేసయ్యా, గొర్రెపిల్ల ఎటు వెళ్తుందో, అయా గొర్రెపిల్ల ఎక్కడుందో, ఆ గొర్రెపిల్ల ఏమి తింటుందో, ఆ గొర్రెపిల్ల ఆకలితో ఉందో, ఆ గొర్రెపిల్ల దుఃఖముతో ఉందో, ఆ గొర్రెపిల్ల వేదనతో ఉందో, ఏమి చేస్తుందా అని ఆ గొర్రెపిల్ల వెనకాతలు ఉంటూ నువ్వు నాయనా పరిశీలిస్తున్నావు ప్రభువా. అయ్యా ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి వెనకాతలే ఉంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రం. నువ్వు ముందు మాట్లాడావు. నువ్వు నమ్మని ఎడల దేవుడు మహిమను చూసిదివని. నువ్వు కూర్చున్నట, లేగుచుడుట, మాట్లాడుట, పలుకునుట కూడా నాకు తెలుసు. నీకోసం నాకు సమస్తం కూడా తెలుసు అని మాట్లాడావు ప్రభువా. నీకు వందనాలు. ఆ గొర్రె పిల్లని నేనేనయ్యా.